ఓకే ఓకే మా బంగారు తల్లిని బాగా చూసుకుంటానా నేను మామూలుగా అసలు చూసుకోనా అది నీకు అదంటే మనం చూడలేదా మా సీరియల్ అది తెలుస్తాం అప్పుడప్పుడు బిజీ కదా. రవి ఎవరిని కాటేస్తావు చెప్పు. ఇప్పుడు బంగారు కోడిబెట్ట పాట కూడా నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేసింది. ఏ పాప ఏ పాప ఏ పాప అని ముగ్గురు వచ్చింది ఏమవుతున్నాడు రవి? నీకు ఛాన్స్ ఇస్తాను, ఈ రెండిట్లో వేలు పట్టుకోము. అదంతా అదంతా వర్క్ అవ్వదు. నీకు ఛాన్స్. ఇప్పుడు నేనేమైనా హెల్ప్ చేయను? దాన్ని లోడ్ చేసాం. రెడీ? ఏం చేస్తున్నాను? 1 2 మానస అందరికంటే హైయెస్ట్ అమౌంట్ ఉన్న మాన్సాన్ని పంపించేస్తాను. సింపుల్ రీజన్, నా గురించి ఏదైనా పాజిటివ్ గా చెప్పాను. ఈ అమ్మాయి కొంచెం కనీసం బ్లాక్ మెయిల్ ఏదో చేసింది, నీకు అమృతం ఇస్తానని కొంచెం హింట్ ఇచ్చింది. తను మీ ఫ్యాన్ అండి అన్ని అంది, కానీ నా పాయింట్ లో కొంచెం అన్న తీసుకున్నాను అందా అనలేదు. సెల్ఫిష్ గర్ల్. సెల్ఫిష్ గర్ల్ అంట. ఈ అమ్మాయి నాకు వచ్చేసింది, అది నా తరపున వచ్చినవి. అందుకనే మనసా నా గుడ్లన్నీ నీకు ఇచ్చేస్తాను, యూఆర్ గుడ్ అన్నావా? లేదు కదా, ఈ అమ్మాయి గుడ్డు అని గుడ్లన్నీ నాకు వచ్చేసాయి. అందుకని నీకు గుడ్లు ఇచ్చేస్తానమ్మా, నాకు గుడ్లు ఇచ్చే. సో సారీ. ఇలా చూసా, దిస్ ఇస్ లైఫ్. ఎప్పుడు ఎలా అదృష్టం వస్తుందో, ఎలా మొత్తం చేజారిపోతుందో ఎవరికి తెలియదు. సో లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది మా షో. సో డోంట్ గెట్ డిప్రెస్డ్. సో పాము కాటేసింది, విషయం ఎక్కింది కాబట్టి మీరు వెళ్ళిపో నేస్తమా. నన్ను అలా చూడద్దు, వెళ్ళిపో. మాన్సా దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందని మీరు ఎవరైనా గెస్ట్ చేశారా? గెస్ట్ చేసి SMS చేశారా? అయితే కంగ్రాచులేషన్. మాన్సా దగ్గర ఉన్నటువంటి ఆ హైయెస్ట్ అమౌంట్ 8,875 రూపాయలు. దాన్ని మీకు పంపించేస్తాం. సో ఆల్ ది బెస్ట్. మాన్సా గుడ్ బై. అండ్ వెళ్తే వార్నింగ్ ఇచ్చి వెళ్ళి మనసా గుడ్లన్నీ థ్యాంక్ యూ అమ్మా, గుడ్లు తెచ్చిచ్చేవస్తుంది కదమ్మా. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలవాలని నీకు ఉంది? మనస్ఫూర్తిగా చెప్పి. ముగ్గురు బెస్టే, కానీ ఫస్ట్ ఇక్కడ ఓడాలి. మంచిగా చెప్తాం అనుకున్నాను మనసా. నన్ను కాటేశాడు కదా, దయ కూడా కొంచెం కూడా దయ లేకుండా కాటేశాడు. జాలి లేకుండా ఒక్క పాయింట్ అని ఇచ్చావా? ఒక్క పాయింట్ ఇవ్వడం కదా, నువ్వు కొంచెం దయ చూస్తే ఇప్పుడే నేను పెట్టినా మేమే వస్తాం, అస్సలు చూడండి. నేను అస్సలు సీరియల్ చూడను. చాలా రిలాక్స్, అక్కడ కూర్చొని చూస్తూ ఉండు. వీళ్ళలో రవి సంగతి ఎలా చెప్పేస్తాం. ఓకేనా మనసా? డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చలో మరి మూడో రౌండ్ కి వెళ్దాం. సో మొత్తానికి ఇప్పుడు చాలా తృప్తిగా ఉండొచ్చు రవికి. ఒక అమ్మాయి ఇన్ని గుడ్లు మింగేసాను కదా, కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయింది, కాకపోతే వెళ్ళేటప్పుడు అని వెళ్ళిపోయింది. ఏ అమృతం వస్తే కానీ ఆ శాపం పక్కన ఉంది మా బంగారు పిల్ల, నాకేం భయం లేదు. సరే, రెండో నంబర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇక మూడో నంబర్కి వెళ్తాం. అంటే ఇప్పుడు వరకు మనం 4 డిజిట్లతో ఆడాం. ఇప్పుడు 4 డిజిట్లు కాస్త 5 డిజిట్స్ అవ్వబోతున్నాయి. 10,000 రూపీస్ నుంచి మొదలుకొని 99,999 రూపాయల వరకు ఎంత అమౌంట్ అయినా అక్కడ ఉండొచ్చు. ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో వారు బటన్ నొక్కాలి. అండ్ హైయెస్ట్ అమౌంట్ కనుక మీ దగ్గర ఉంటే అమౌంట్ అంతా, మిగతా వాళ్ళ అమౌంట్ అంతా మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎనీవేస్, మీరు గుర్తుంచుకోండి, ఈ ముగ్గురులో థర్డ్ రౌండ్ లో హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుందో మీరు గెస్ చేస్తే మీరు గెలుచుకుంటారు ఆ హైయెస్ట్ అమౌంట్ ని. నంబర్ 3 గోల్డెన్ ఎగ్ లో ఏముందో చెక్ చేసుకోండి ప్లీజ్. అన్ప్రెడిక్టబుల్ ఎక్స్ప్రెషన్స్. ఎవరి దగ్గర ఏముందనేది అస్సలు కనిపెట్టకుండా చాలా స్మార్ట్ గా, చాలా స్మూత్ గా. రవి దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్ ఉన్నట్టుంది అనిపిస్తుంది. బరువు కూడా ఉంది, భారీగా ఉంది బంగారు కోడిగుట్టు. మరి ముందుగా నాకు డిఫరెంట్ గా బుస్ అనాలనిపిస్తుంది. బుస్ అనాలనిపిస్తుంది అంట. కొంప తీసి పాము వచ్చింది. You want some help? Number 2
సర్ప్రైజ్ కాట్రే. ఎనీవేస్ లిఖిత దగ్గర ఏముందో చూడడానికంటే ముందు స్వాతి లెట్స్ సీ. రూపాయలు. సో బట్ బిఫోర్ దాట్ తన షో చెప్పాడు కాబట్టి లిఖిత చూపిస్తుంది. నెంబర్ 3 లో ఏముంది? నెంబర్ 3 గోల్డెన్ ఎగ్ లో ఏముంది? ఎనీ గెస్? డెఫినెట్ గా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే పాము ఉండొచ్చు. Here's the surprise. వావ్, ఏ గుడ్. పాయిజన్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు డై డియర్. బట్ అమృతం. అమృతం, ఫస్ట్ రౌండ్ లో తనకు అమృతం. నాది నాకే యూజ్ అయింది. సో తనని తను కాపాడుకోగలదు బికాస్ తనకి ఫస్ట్ రౌండ్ లో అమృతం వచ్చింది. సో ఆ అమృతాన్ని ఇప్పుడు లిఖిత యూజ్ చేసుకోబోతుంది. ఎస్, అంతేనా? సో పాయిజన్ తప్పించుకోవాలంటే అమృతం తాగేయాలి. తాగేసి మరి రవి వెరీ స్మార్ట్. అందరికంటే హైయెస్ట్ తన దగ్గరే ఉందని చాలా కాన్ఫిడెంట్ గా బజర్ ప్రెస్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. నెంబర్ 3. నెంబర్ 3 అమ్మా. ఇక్కడ జస్ట్ 91,299. ఇక్కడ 94,699. Congratulations. థ్యాంక్ యూ. కాదండి. సో ఎవరైతే రవి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందని గెస్ట్ చేశారో, ఎవరైతే ఎస్ఎంఎస్ చేశారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. తను గెలుచుకున్నటువంటి 94,699 రూపీస్ మీరు కూడా గెలుచుకున్నట్టే. అంత అమౌంట్ మీకు కూడా పంపిస్తాను. కాకపోతే కాకపోతే 10 మంది లక్కీ విజేతలకి ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారో వాళ్ళకి షేర్ చేస్తాం. అండ్ కంగ్రాచులేషన్స్ రవి, 91,299 రూపీస్. మిస్ అయిన బుజ్జి 4వ గుడ్డు వచ్చేసింది నాకు. ఓకే, లీస్ట్ స్కోర్ అయినటువంటి స్వాతికి మనం గుడ్ బై చెప్పాను. స్వాతి కమ్ హియర్ డార్లింగ్. సరే, ఎనీవేస్ ఇద్దర్లో ఎవరు గెలవాలి చెప్పు. స్వాతి ఇస్ అ గుడ్ గర్ల్. మంచి చెప్తుంది, చెప్పమ్మా. ఇద్దర్లో ఎవరు గెలవాలి? ఈజ్ వెరీ కైండ్. నిఖిత గెలవాలనుందా? థ్యాంక్ యూ. ఐ హోప్ యువర్ విష్ కమ్ ట్రూ. పార్షియాలిటీ డెఫినెట్గా నేనే తీసుకెళ్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సే గుడ్ బై అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో 25 లక్షల జాక్పాట్ అమౌంట్ కోసం జాక్పాట్ రౌండ్ కు వెళ్దాం. ఇప్పుడు వరకు మనం బంగారు కోడి గుడ్లతో ఆడామండి. ఇప్పుడు బంగారు బాతు గుడ్లతో గేమ్ ఆడబోతున్నాం. సో బంగారు బాతు వచ్చి అలా మ్యాజిక్ చేసి గుడ్లు ఇచ్చి వెళ్తుంది. సో అదంతా చూద్దాం, కాకపోతే ఒక విరామం తర్వాత. షల్ వి టేక్ ఎ బ్రేక్? బంగారు కోడి పెట్ట వచ్చనండి, హే పాపా హే పాపా హే పాపా. ఎవరి అమౌంట్ వాళ్ళు తీసుకెళ్తారు, బట్ మీ అమౌంట్ మా దగ్గర ఉండిపోతుంది. సో ఇందులో ఉన్నది ఖచ్చితంగా మీ సొంతం. 1 2 3 యాక్షన్. సామ్సంగ్ ఎల్ఈడి టీవీ బంగారు